లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ముంబైలోని వాకేడ్ మైదానంలో ఆర్సీబీ ముంబై ఇండియన్స్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ జరుగుతుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ ముంబై ఇండియన్స్ పై సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో 9 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 3 పరుగులు మాత్రమే చేసి బుమ్రా చేతికి చిక్కాడు. నిజానికి విరాట్ కోహ్లీ బుమ్రా మధ్య పోరు ఇప్పటిది కాదు. 2013లో ఐపీఎల్ అరగ్రేటం చేసిన బుమ్రా తొలి మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ రూపంలో తొలి వికెట్ సాధించాడు. అప్పటి నుంచి బుమ్రా వెనుక తిరిగి చూసుకోలేదు. విరాట్ కోహ్లీ బుమ్రా ఐపీఎల్ చాలా సార్లు తలపడ్డారు. ఇందులో విరాట్ కోహ్లీకి బుమ్రా 5వ సారి పెవిలియన్ బాట చూపించాడు. విరాట్ కోహ్లీ బుమ్రాపై 147.36 స్ట్రైక్ రేట్తో 95 బంతుల్లో 140 పరుగులు చేశాడు.